నామమాత్రంగా ప్రభుత్వంలో విలీనం చేయడం కాకుండా ఆర్టీసీ కార్మికులను పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. దశాబ్ద కాలం తర్వాత జరుగుతున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు కార్మికుల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టమని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పెద్నాపూర్ డిపోను రాష్ట్ర అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కార్మికుల సంక్షేమమే తమ యూనియన్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు సీలింగ్ లేకుండా గ్రాండ్ డ్యూటీ అమలు చేయాలని, పనిభారాన్ని తగ్గించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే NW యాక్ట్ అమలు చేయడంతో పాటు యూనియన్ ఎన్నికల కమిటీల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత పాలనలో గ్రేడ్ 3 పేరుతో కార్మికులను మోసగించారని ఆరోపించిన అశ్వత్థామరెడ్డి ఇకపై ఆర్టీసీలో పారదర్శక పాలన సాగాలని అన్నారు. రానున్న యూనియన్ ఎన్నికల్లో కార్మికుల సంక్షేమానికి కట్టుబడి పనిచేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మరి ఆర్టీసీలో దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈరోజు సెకండ్ నోటీస్ మీటింగ్ జరుగుతుంది. బహుశా 3వ మీటింగ్లో ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల డేట్, దానికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. గతంలో జరిగిన ఎన్నికలకు భిన్నమైన ఎన్నికలు ఇవి. కార్మికులందరినీ గమనించాల్సిందంటే ఆర్టీసీ ఇది చివరి ఎన్నికలు. ఎందుకంటే ప్రభుత్వంగా ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల మనోభావాలు ఏదైతే ఉన్నో ప్రభుత్వంలో విలీనం అన్నది ప్రధాన సమస్య. మరి గతంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో విలీనమైంది, కానీ అక్కడ కొన్ని సమస్యలు ఉత్పన్నమైనవి. ఆ సమస్యలన్నీ అధిగమించి, సమస్యలను నివారించి ఒక సంపూర్ణ విలీనం కావాలనేది మా కోరిక. కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తే ఉపయోగం లేదు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని వసతులు కల్పించాలి. ఉదాహరణకు మాస్టర్ స్కిల్స్ అన్నది ముఖ్య సమస్య. మరి జీతభత్యాల్లో అక్కడ ఇక్కడ ఇంకా తేడా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు తేడా ఉంది. దాంతోపాటు మెడికల్ ఫెసిలిటీస్ చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. మెడికల్ ఫెసిలిటీ, ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీ ముఖ్యము. ఎందుకంటే ఈ ఆర్టీసీలు ఎక్కువ లాంగ్ రన్ కావడం, లాంగ్ ప్రయాణించడం కాబట్టి ఇవన్నీ కాబట్టి తొందరగా ఆరోగ్యం ఖరాబ్ అయ్యే పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా మెరుగైన వసతులు ఉండాలి. గ్రాట్యుటీకి సంబంధించి కూడా సీలింగ్ లేకుండా ఎత్తే గ్రాట్యుటీకి సంబంధించి అదేవిధంగా కొన్ని వసతులు ఆంధ్రప్రదేశ్లో లేని వసతులు ఇక్కడ సంపూర్ణంగా కల్పించుకుంటూ